మీ ఇష్టం అది. ఓకే అండి. సో ఇక్కడ మనము freepik.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసామండి. ఓపెన్ చేస్తే ఇక్కడ పిఎస్డి అనే కేటగిరీ, మనం ఫోటోషాప్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి పిఎస్డి అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్. ఇక్కడికి వెళ్ళినట్లయితే మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేది ఇక్కడ ఉంటాయి. ఫ్లయర్స్ అని క్లిక్ చేశాను. ఫ్లయర్స్ అని క్లిక్ చేస్తే నాకు ఇలా వచ్చింది. సో ఇక్కడ నేను ఫస్ట్ డిజైన్ ఒకటి ఓపెన్ చేస్తాను. ఇలా ఓపెన్ చేశాక మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ఇది గమనించినట్లయితే మనకి ఇది వచ్చేసి ఒక సైడ్, ఇది వచ్చేసి ఇంకో సైడ్ అలా డిజైన్ చేశారు. ఓకే, సో ఇంతకు ముందు ఓల్డ్ అంటే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏముంటాయి అనేది నేను ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకు ముందు ఓల్డ్ వెర్షన్లో మనకి ఫోటోషాప్లో ఎలా ఉండేదంటే ఒక పేజ్లో మనం డిజైన్ చేసుకునే వాళ్ళమండి. దాని తర్వాత మళ్ళీ మీరు ఇంకొక పేజ్ కానీ వేరే ఏదైనా డిజైన్ చేసుకోవాలంటే ఇంకొక కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం వచ్చేది. సో మనకి కొత్త వెర్షన్లో అలా ఏమీ ఉండదు. మీరు ఒకటే డాక్యుమెంట్లో ఎన్ని పేజీలైనా పెట్టుకోవచ్చు. కాకపోతే వాటిని పిలవడం మాత్రం ఏమంటారంటే ఆర్ట్ బోర్డ్స్ అంటారు. ఓకే, హరిత గారు మీకు ఆర్ట్ బోర్డ్స్ కాన్సెప్ట్ ఐడియా ఉందండి? లేదు సార్, తెలియదు ఓకే సార్. ఓకే చెప్తాను. అది బేసిక్స్ అండి. అక్కడి నుంచి మొదలుపెట్టి అందులో ఈ బ్రోచర్ ఎలా డిజైన్ చేయాలి, ఎలా చేసుకోవచ్చు అనే విషయాలు కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇది డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు అందులో లేయర్స్ ఎలా పెట్టారు, ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటే మనకు ఇలా వస్తుంది. తర్వాత ఎక్స్ట్రాక్ట్ అంటాం. ఎక్స్ట్రాక్ట్ అన్న తర్వాత మినిమల్ ట్రైఫోల్డ్ ఎక్కడుంది, ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ గమనించినట్లయితే చూడండి, మనకి నేను ఫోటోషాప్ అని క్లిక్ చేశాను, కానీ ఫోటోషాప్ అని క్లిక్ చేస్తే నాకు ఇల్లస్ట్రేటర్ ఫైల్ వచ్చింది. సరే, మనం ఫోటోషాప్లో చేస్తున్నాం కాబట్టి ఓకే, ఫోటోషాప్లో కూడా ఇది చేసుకోవచ్చు. సో ఫోటోషాప్లో అయితే ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాత్రం వాళ్ళు ఇల్లస్ట్రేటర్లో చేశారు. తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇల్లస్ట్రేటర్ క్లాసెస్ పెడితే అది కూడా నేను చెప్తాను. ప్రస్తుతం అయితే కొన్ని క్లాసెస్ ఫోటోషాప్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, సో ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. డబుల్ క్లిక్ చేస్తున్నాను, మనకి ఫైల్ అనేది ఇలా ఓపెన్ అయిపోయింది. ఇది మామూలుగా ఒక జేపెగ్ ఫైల్ అండి. సో ఇక్కడ గమనించండి, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్. ఓకే, దాన్ని ఫ్రంట్ బ్యాక్ కలిపి ప్రింట్ చేస్తే మనకు, మీరు మామూలుగా బ్రోచర్స్ చూస్తుంటారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ అయి ఉంటుంది. ఓకే, సో దాన్ని ఫోల్డ్ చేస్తే వాళ్ళకు బయట మనకి ఇలా ఈజీగా కనిపిస్తుంది అన్నట్టు. సరే, ముందైతే ఏదైనా వన్ సైడ్ డిజైన్ చేద్దాం. అది ఓకే, సో ఇలా వచ్చిందండి. ఇలా వచ్చిన తర్వాత ఫైల్లో న్యూ అంటాం. న్యూ అన్న తర్వాత నాకు ఇలా ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. అయితే మామూలుగా మనం బ్రోచర్ చేసేటప్పుడు అది ఏ సైజులో ప్రింట్ చేస్తామనేది మనం డిసైడ్ చేసుకోవాలి. స్టాండర్డ్గా అందరూ లెటర్ సైజులో కానీ A4 సైజులో కానీ చేస్తుంటారు. మనం A4 సైజ్ తీసుకుందాం. ఒకవేళ మన ప్రింటర్లో ప్రింట్ చేయాలనుకుంటే A4 అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనం అందరం A4 సైజ్ వాడుతుంటాం కాబట్టి A4 తీసుకుందాం. A4 తీసుకున్న తర్వాత ఇది ప్రింట్ మోడ్లో పెట్టుకుందాం. ప్రింట్ టైప్ అంటే ప్రింట్కి రిలేటెడ్ అంటే 300 రిజల్యూషన్ సెట్టింగ్స్తో మనకు వస్తుంది. A4 పెట్టుకుందాం. డైమెన్షన్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. మనకు ల్యాండ్స్కేప్ కావాలి, పోర్ట్రేట్ కాదు. కాబట్టి ఇక్కడ ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ పెట్టుకోవాలి. ప్రింట్కి పంపించేది ఏదైనా కూడా 300 రిజల్యూషన్ ఉంటే క్వాలిటీ బాగుంటుంది. వెబ్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ అయితే 72 టు 150 రిజల్యూషన్ పెట్టుకుంటాం. సో ఇది ప్రింట్ రిలేటెడ్ కాబట్టి 300 పెట్టుకుందాం. మామూలుగా బయటికి ఇవ్వాలంటే ప్రింటింగ్కి ఆఫ్సెట్ ప్రింట్లో CMYKలో చేస్తారు. కానీ ఒకవేళ మన ఇంట్లో ఉన్న ప్రింటర్లో చేసుకుందాం అనుకోండి, అటువంటిప్పుడు కంపల్సరీ CMYK పెట్టాల్సిన అవసరం లేదు. లేదు, మనం ప్రింట్ ఏం చేయము, జస్ట్ బయట వాట్సాప్లో షేర్ చేసుకుంటాం, లేకపోతే వెబ్సైట్లో పబ్లిష్ చేసుకుంటాం అనుకుంటే RGB ఉన్నా పర్వాలేదు. సో ప్రస్తుతానికి RGBలో చేసుకుందాం, తర్వాత కన్వర్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, వైట్ పెట్టుకుందాం. ఇది sRGB పెట్టుకొని ఓకే అంటే మనకు ఒక డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా ఇది చూడండి, ఇదొక పేపర్, ఇదొక పేపర్, రెండు కలిపి పక్క పక్కన పెట్టి మనకు చూపిస్తున్నారు. కానీ ప్రింట్ అయ్యేది మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు ఒక పేపర్, మనకి ఇంకొక పేపర్ కూడా కావాలంటే ఏం చేయాలి,
ఇది ఒక డాక్యుమెంట్ అండి. మీరు ఇక్కడ విండోలో చూసినట్లయితే మీకు లేయర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, సో లేయర్స్ కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఈ లేయర్ని మనము మామూలుగా ఇది ఒక లేయర్ అంటే ఒక పేపర్ అనుకోండి. ఓకే, ఇందులో ఒక క్యాన్వాస్ ఉంటుంది. క్యాన్వాస్ అంటే బ్యాక్గ్రౌండ్ అండి. దాని మీద ఎన్ని లేయర్లైనా మనం పెట్టుకుంటూ వెళ్తాం. కానీ ఈ లేయర్లన్నీ కూడా ఒక సపరేట్ ఆర్ట్ బోర్డ్ అంటే ఒక ప్లేట్ అనుకోండి. ఆ ప్లేట్ లోపల మనం పెట్టుకుంటాం. లేదంటే అంటే డిజైన్ చేసే ఒక వుడెన్ ఏదైనా అనుకోండి, క్యాన్వాస్ అనుకోండి, ఏదైనా ఆర్ట్ బోర్డ్ అంటే మీకు తెలుసు కదా అది. సో అదే ఆర్ట్ బోర్డ్ ఇంకొకటి కావాలంటే కూడా మనం తీసుకోవచ్చు. దానికి లేయర్స్ సపరేట్గా ఉంటాయి. ఓకే, సో అది ఎలా అంటే ఇప్పుడు ఇలా ఉన్న మీరు ఇలా మామూలు క్లిక్ చేసి పట్టుకున్నారనుకోండి, మిస్ అయిన టూల్స్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి. మీరు వాడే ఫోటోషాప్లో ఎప్పుడైనా కూడా ఇప్పుడు మీకు అన్ని టూల్స్ కనబడట్లేదు అనుకోండి, జస్ట్ ఇక్కడ ఎక్కడైనా ఇట్లా ఇట్లా లాంగ్ ప్రెస్ చేయండి. ఒకసారి లాంగ్ ప్రెస్ చేశారని అక్కడ క్లిక్ చేశారంటే మీకు వస్తుంది. ఇందులో ఆర్ట్ బోర్డ్ టూల్ అని ఒకటి ఉంది చూసారా, ఆర్ట్ బోర్డ్ టూల్. ఇది తీసుకొని కంట్రోల్ మైనస్ కొడుతూ ఉంటే ఇలా జూమ్ అవుట్ అవుతాం కదా. జస్ట్ ఇలా ఇలా డ్రా చేయడం మొదలు పెట్టండి అంతే. ఎప్పుడైతే మనం డ్రా చేయడం మొదలు పెట్టామో అప్పుడు మనకు ఒక ఆర్ట్ బోర్డ్ అనేది అక్కడ కనిపిస్తుంది. ఆర్ట్ బోర్డుకి సైజ్ అనేది సెట్ చేయాలి మనం. ఏ సైజ్ సెట్ చేయాలి? A4 డైమెన్షన్స్ మనం సెట్ చేయాలి. A4 డైమెన్షన్స్ వచ్చేసి ఇక్కడ మనకి మామూలుగా మనకి సెంటీమీటర్లో తెలుసు అనుకోండి. సెంటీమీటర్లో ఎలా ఉంటుంది? 21 సెంటీమీటర్ అంటుంది. 21 సెంటీమీటర్. ఇక్కడ ఇంతకుముందు ఇంచెస్ కనిపిస్తుంది కదా, సీఎం అని టైప్ చేయాలి మనం. ఓకే, టైప్ చేయగానే ఆటోమేటిక్గా 21 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 8.26 ఇంచెస్ అనేది కన్వర్ట్ అయిపోయింది. హైట్ వచ్చేసి 29.7 సెంటీమీటర్. A4 విడ్త్ యొక్క హైట్ ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్లో సీఎం. ఓకే, 29.7 సెంటీమీటర్. యాక్చువల్లీ 29.7 సెంటీమీటర్. ఓకే, సో ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఈ పేపర్ను కొద్దిగా మూవ్ చేసి చూడాలనుకుంటున్నాను. దానికోసం నేను ఇక్కడ హ్యాండ్ టూల్ ఉంది కదా, హ్యాండ్ టూల్తో ఇలా నేను చేసుకోవచ్చు. అయితే నేను ఒక మిస్టేక్ చేశాను. ఏం చేశానంటే ఆర్ట్ బోర్డ్ టూల్ తీసుకున్నప్పుడు ఆర్ట్ బోర్డ్ టూల్లో ఉన్నాను. ఇక్కడ విడ్త్ తక్కువ ఇచ్చాను, హైట్ ఎక్కువ ఇచ్చాను. కానీ రివర్స్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో 29 సెంటీమీటర్, 21 సెంటీమీటర్ ఇలా ఇస్తే, విడ్త్ ఎక్కువ హైట్ తక్కువ ఇస్తే అది ఒక ల్యాండ్స్కేప్ ఆర్ట్ బోర్డ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇలా మనకు ఒక పేపర్ అనేది వచ్చింది. సో మనము ఈ పేపర్ 1 అంటే 1 సైడ్ అంతా కూడా ఇందులో డిజైన్ చేసుకుంటాం. తర్వాత ఇది కూడా డిజైన్ చేసుకుంటాం. మనకి ఇంకొక ఆర్ట్ బోర్డ్ కావాలంటే ఎలా? ఇక్కడ లేయర్స్‌లో చూడండి. ఈ లేయర్ 0 ఇంతకుముందు ఒక బ్లాంక్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఒక ఆర్ట్ బోర్డ్ లోపలికి వెళ్ళిపోయింది. మనం ఆర్ట్ బోర్డ్ టూల్ ఇలా క్లిక్ చేయగానే, డ్రా చేయగానే. ఓకే, సో మనకి ఇంకొక ఆర్ట్ బోర్డ్ కావాలి కదా, అంటే రైట్ సైడ్. దీన్ని మనం ఇలా రీనేమ్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసేసి బ్రోచర్ ఫ్రంట్ ఇలా మనం రీనేమ్ చేసుకోవచ్చు ఈ ఆర్ట్ బోర్డ్కి. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ ఆర్ట్ బోర్డ్ అన్నాం అనుకోండి, మనకి ఇలా ఒకటి వస్తుంది. బ్రోచర్ బ్యాక్ అని పెట్టుకున్నాం అనుకోండి, బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా మనకు ఒక కొత్త ఆర్ట్ బోర్డ్ అనేది వస్తుంది. చూడండి, బ్రోచర్ బ్యాక్ సైడ్, బ్రోచర్ ఫ్రంట్ సైడ్. మనకి స్క్రీన్ మీద కూడా చూసినట్లయితే 2 సపరేట్ ఆర్ట్ బోర్డ్స్ వచ్చాయి ఇలా. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇప్పుడు మీరు ఫ్రంట్లో డిజైన్ చేయాలనుకోండి. సో ఫ్రంట్లో డిజైన్ అంటే ఇక్కడ ఫ్రంట్లోకి వెళ్ళాలి. ఈ ఆర్ట్ బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ డిజైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మీరు ఏదైతే లేయర్స్ కానీ అన్ని పెడుతుంటారు కదా, అవన్నీ కూడా ఇందులో యాడ్ అయిపోతాయి అన్నట్టు. సో ముందుగా మనం ఆ శాంపిల్ చూద్దాం. శాంపిల్ చూసినట్లయితే వీళ్ళు ఏం చేశారు? 7 ట్రెండ్స్ అని పెట్టారు. 7 ట్రెండ్స్ అని పెట్టారంటే అది చాలా ఈజీ. మామూలు ఒక ఇది అయితే అంతకంటే ముందు మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలంటే మనము ఈ పేపర్‌ని 3 భాగాలుగా విడగొట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఇట్లా నేను కరెక్ట్‌గా ఇంత సైజులో పెట్టడానికి నాకు ఈజీగా ఒక గైడ్ లాగా ఉంటుందన్నట్టు. సో మరి అది ఎలా చేస్తాం? చూడండి, ఇప్పుడు కొంచెం కాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే సెలక్షన్ టూల్ తీసుకుందాం. సెలక్షన్ టూల్ తీసుకొని
ఇక్కడ రెక్టాంగిల్ సెలక్షన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ స్టైల్ ఉంది చూసారా? స్టైల్ సైజ్ పెట్టుకోవాలి. ఫిక్స్డ్ సైజ్ అని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మన రిక్వైర్మెంట్ ఏంటంటే హైట్ వచ్చేసి 21 సెంటీమీటర్ కరెక్ట్గానే ఉంది. విడ్త్ వచ్చేసి 29.7/3 అంటే 3 భాగాలుగా విడగొడతాం కదా. సో అలా రావాలి మనకి. ఇక్కడ ఏం చేస్తామంటే 29.7 సెంటీమీటర్ బై 3 ఇలా కొడితే క్యాల్కులేట్ అవుతుందా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. కొన్ని సాఫ్ట్వేర్లో అవుతుంది, అయ్యింది చూసారా. మనం బయటికి వెళ్ళి క్యాల్కులేటర్లోకి వెళ్ళి 29.7/3 క్యాల్కులేట్ చేసుకొని ఆ వాల్యూ ఎంత వస్తుంది ఆ వాల్యూ ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఇక్కడ క్యాల్కులేషన్ ఫార్ములా కొట్టేస్తే సరిపోతుంది. హైట్ ఎంత ఉండాలి అంటే మనం ఒక ఎంటీ రెక్టాంగిల్ డ్రా చేయబోతున్నాం. దాని యొక్క విడ్త్ స్పెసిఫై చేసాం. హైట్ ఎంత ఉండాలి సేమ్ ఇది డాక్యుమెంట్ ఎంత ఉండాలో అంతే ఉంది, 21 సెంటీమీటర్. ఎంటర్ కొట్టాలి. ఇప్పుడు చూడండి, జస్ట్ నేను ఒకసారి ఇలా క్లిక్ చేస్తే నాకు ఒక ఎంటీ సెలక్షన్ ఏరియా అనేది వస్తుంది. ఓకే, ఇది ఎందుకు మనకు ఉపయోగపడుతుంది అంటే గైడ్ లైన్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా పెట్టుకున్నారనుకోండి, చూడండి ఇలా పెట్టుకున్నారనుకోండి, ఇలా మనకి ఒక గైడ్ లైన్ తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా మనకు 3 భాగాలుగా పేపర్ అనేది విడిపోతుంది. అయితే మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా టచ్ అయిందా చూసుకోవాలి. టచ్ అయింది. అది టచ్ అయితేనే మనకు అది 3 భాగాలుగా విడగొట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్కి ఇలా టచ్ చేసేసి ఒక గైడ్ లైన్ తీసుకొని మనం ఇలా పెట్టుకుంటాం. ఓకే, సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ సెలక్షన్ అనేది నాకు అవసరం లేదు. చూడండి, ఈ సెలక్షన్ అనేది అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ గైడ్ లైన్స్ పెట్టుకున్నాను కదా. సో సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ కానీ కంట్రోల్ డి కానీ కొడితే ఇది పోతుంది. మనకు కరెక్ట్గా 3 భాగాలతో ఒక పేపర్ అనేది డివైడ్ అయిపోయింది. సో ఇక్కడ వరకు ఒక పేజ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇందులోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 7 ట్రెండ్స్ అని ఉంది. ఓకే, సో మామూలుగా నేను ఇలా టైప్ చేసేస్తాను, 7 అని టైప్ చేసేస్తాను. 7 అని టైప్ చేసిన తర్వాత ఇది కొంచెం సైజ్ పెద్దగా ఉంది కదా, మరి అది ఎలా చేయాలంటే ఇక్కడ వాల్యూ పెంచుకుంటే సరిపోతుంది. మీకు వేరే ఫాంట్ కావాలంటే వేరే ఫాంట్ అయినా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో దాని గురించి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. మీరు రియల్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు నచ్చిన ఫాంట్ అనేది పెట్టుకోండి. ప్రస్తుతానికి ఏదో ఒక ఫాంట్ పెట్టేస్తాను. ఇలా పెట్టాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనకి ఎలా కావాలో అక్కడ పెట్టుకోవాలి. అయితే వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ బ్లాక్ కాదు, అది కొంచెం బ్లాక్ కాకుండా కొంచెం గ్రే కలర్లో పెట్టారు. మనకి గ్రే కలర్లుగా చేంజ్ చేయాలంటే మరి ఎలా, మామూలుగా ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కానీ 2 టైమ్స్ క్లిక్ చేయాలి. 2 టైమ్స్ క్లిక్ చేస్తే మనకి కలర్ పిక్కర్ టూల్ వస్తుంది. వచ్చిన తర్వాత మనము ఏం చేస్తామంటే ఇలా కొంచెం గ్రే కలర్, మరీ ఇక్కడికి వెళ్తే బ్లాక్ ఉంటుంది, అలా కాకుండా కొంచెం పైనకి వెళ్ళాలి. కొంచెం పైనకి వెళ్తే గ్రే కలర్లో వస్తుంది. ఇలా ఓకే అంటాం. సో అది గ్రే కలర్లోకి ఫిల్ అయిపోయింది చూసారా. బ్లాక్ కాదు, అది కొంచెం లైట్ కలర్, అది గ్రేలో వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ట్రెండ్స్ అనేది ఎట్లా పెట్టారు, రివర్స్లో పెట్టారు కదా. సో దానికోసం ఏం చేద్దామంటే దీన్ని ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రా చేస్తే మనకు ఒక కాపీ వస్తుంది. తర్వాత మనం ఇది సెలెక్ట్ చేసుకొని ట్రెండ్స్ అని టైప్ చేసినాం అనుకోండి, ఇలా ఈ ఫాంట్ సైజ్ పెద్దగా ఉంది, ప్లస్ ఈ ఫాంట్ కూడా నాకు నచ్చట్లేదు, వేరే ఫాంట్ పెడతాను. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఫాంట్ సైజ్ ఒక 100 పెడదాం. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, మనకి టెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే 90 డిగ్రీస్లో ఉంది. మరి 90 డిగ్రీస్లో చేయాలంటే ఎలా, ఎడిట్లోకి వెళ్ళండి, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ టీ కొడితే మీకు ఇలా వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి రొటేట్ 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ అంటే మనకి ఇలా వస్తుంది. మనకి అలా రాకూడదు, కౌంటర్ క్లాక్ వైజ్ రావాలి కదా. సో రొటేట్ 90 డిగ్రీస్ కౌంటర్ క్లాక్ వైజ్ పెట్టుకున్నారనుకోండి, ఇలా వస్తుంది. వాళ్ళు పెట్టినట్టుగా మనకి ఇలా వస్తుంది. తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. మీకు సైజు సరిగా లేదు, అది పెద్దగా ఉంది అనిపిస్తే కనుక మీరు ఇక్కడే ఎలాగో ట్రాన్స్ఫార్మ్ మోడ్లో ఉన్నారు కాబట్టి మీరు ఈ సైజు ఇక్కడే తగ్గించుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని సైజ్ కావాలంటే ఇక్కడ ఇలా తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా సో వాళ్ళు ఎలా పెట్టారంటే హాఫ్లో పెట్టారు. ఇలా 7 ట్రెండ్స్ అనేది ఇలా హాఫ్లో పెట్టారు. అది మీ ఇష్టం, మీరు ఎక్కడైతే
చూడ్డానికి ఏ అలైన్మెంట్‌లో బాగుంటుందో ఆ అలైన్మెంట్‌లో పెట్టుకోవచ్చు. వాళ్ళైతే కరెక్ట్‌గా హాఫ్‌లో ఇలా మిడిల్‌లో ఉండేలా అలైన్ చేశారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అంటే రొటేషన్ గాని, సైజ్ ఎక్కువ తక్కువ చేశారనుకోండి, అది అప్లై చేయాలంటే ఇక్కడ డన్ అని క్లిక్ చేయాలి. లేకుంటే ఎంటర్ కొట్టాలి. ఓల్డ్ దాంట్లో మీకు అక్కడ టిక్ మార్క్ ఎక్కడైనా ఉంటే ఓల్డ్ వెర్షన్‌లో ఆ టిక్ మార్క్ క్లిక్ చేయండి వస్తుంది. సో, ఇలా అయిపోయింది. ఇది చూసిన తర్వాత నెక్స్ట్ ఏముంది, మనకు ఒక రన్నింగ్ పేరాగ్రాఫ్ ఉంది. ఆ పేరాగ్రాఫ్ వెరీ ఈజీ. మనం గూగుల్‌లో నుంచి ఏదైనా ఒక టెక్స్ట్ అనేది తెచ్చుకుందాం. ఇక్కడ వెళ్ళినట్లయితే సో, మనం ఏదైనా ఒక వెబ్‌సైట్‌కెళ్దాం. వెబ్‌సైట్‌కెళ్ళి సమ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ మనకి అక్కడ ఉండాలి కాబట్టి సమ్ ఇన్ఫర్మేషన్ ఇలా తీసుకుంటాను. మన డిజైన్ పర్పస్ కాపీ. తర్వాత చూడండి, ఇప్పుడు మనకొక టెక్స్ట్ బాక్స్ డ్రా జేసుకోవాలి. ఇంతకుముందు ఒక హెడ్డింగ్ లాగా తీసుకున్నాం గాబట్టి నేనేం జేశాను, ఒక దగ్గర క్లిక్ చేసి టైప్ జేశాను. కానీ ఇప్పుడేంటంటే నాకొక పేరాగ్రాఫ్ లాగా కావాలి గాబట్టి, ఇలా క్లిక్ చేసి డ్రా చేయాలి. టెక్స్ట్ టూల్ తీసుకొని ఇలా క్లిక్ చేసి డ్రా చేయాలి. డ్రా చేస్తే ఒక టెక్స్ట్ బాక్స్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత కంట్రోల్ వి కొట్టండి. కంట్రోల్ వి కొడితే చాలా పెద్దగా వచ్చింది. ఒక దగ్గర సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ అన్నారనుకోండి, మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఫాంట్ సైజ్ అంత పెద్దగా పెట్టకూడదు. జస్ట్ 14 ఉంటే సరిపోద్దనుకోండి. ఓకే. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ నొక్కుంటూ వెళ్తున్నాను. ఫాంట్ కూడా ఎప్పుడైనా మనం రన్నింగ్ పారాగ్రాఫ్ పెట్టినప్పుడు బోల్డ్ ఫాంట్స్ పెట్టకూడదు. సన్నగా ఉన్న ఫాంట్స్ పెట్టాలి. ఇక్కడికెళ్ళి ఏదైనా ఒక ఇటువంటి ఫాంట్ పెట్టేసుకుందాం. సన్నగా ఉన్న ఫాంట్. దీన్ని బోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, లెఫ్ట్ అలైన్ చేశారు. సో, ఇలా అలైన్ చేశారు. ఇంతకుముందు సెంటర్ అలైన్ ఉంది. ఇక్కడ మనం లెఫ్ట్ అలైన్‌మెంట్ చేసుకున్నాం. ఇలా చేసుకున్నారు. ఓకే. ఓకే. సో, యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే వాళ్ళకి 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. 2 పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు చూడండి, మనం మనం గూడా ఒక దగ్గర ఎంటర్ కొట్టేద్దాం. ఎంటర్ కొట్టేస్తే మనకు కూడా ఒక పారాగ్రాఫ్ అనేది వస్తుంది. అయితే పేరాగ్రాఫ్ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చారు గదా! వేరే సాఫ్ట్‌వేర్‌లో అయితే పేరాగ్రాఫ్ మధ్యన స్పేస్ ఆటోమేటిక్‌గా ఇచ్చుకోవడానికి కొంచెం ఎక్కువ స్పేస్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మరి కొత్త వెర్షన్‌లో ఇంతకుముందు ఓల్డ్ వెర్షన్ లేకుండా ఇందులో ఉందా చూద్దాం. అది ఆ సెట్టింగ్స్ అన్నీ ఎక్కడుంటాయంటే విండోలో పేరాగ్రాఫ్ అని ఉంటుంది. పేరాగ్రాఫ్. ఓకే. ఇక్కడికెళ్ళినట్లయితే ఇక్కడ గమనించండి, ఉంది ఇక్కడ. ఇక్కడ మీరు మౌస్ ఇక్కడ పెట్టారనుకోండి, అది ఏంటి అనేది మీకు కనిపిస్తుంది. ఏం చూపించట్లేదు. బట్ విల్ సీ. ఓకే. అదేం పర్వాలేదు. చూడండి, ఇక్కడ మీరు ఆ ఐకాన్‌ని బట్టి మీరు అర్థం అర్థం జేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇలా ఉంది గదా! మీరు ఏం జేస్తారంటే దీన్ని ఇలా రైట్ సైడ్ పెంచండి. ఇలా పెంచితే మీకు ఏం తేడా అవుతుందో చూడండి. దాన్నేమంటారంటే ఫస్ట్ లైన్ ఇండెంట్ అంటారు. అంటే ఫస్ట్ లైన్‌కు ఎంత గ్యాప్ రావాలని. కానీ మనకు అది కాదు ఇక్కడ కావాల్సింది. మనకేం కావాలంటే పేరాగ్రాఫ్ తర్వాత స్పేస్ కావాలి. కాకపోతే ఇక్కడున్న ఆప్షన్స్ నేనొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. దీన్ని పట్టుకొని మీరు వాల్యూ అని టైప్ చేయొచ్చు. లేదంటే జస్ట్ ఇలా లెఫ్ట్ సైడ్ అంటే సరే మళ్ళీ నార్మల్‌గా అయిపోతుంది. ఇదేంటి చూడండి. ఇదొచ్చేసి మొత్తం లెఫ్ట్ ఇండెంట్ అంటారు. లెఫ్ట్ ఇండెంట్ అంటే ఏంటంటే మనకి మామూలుగా లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఎంప్టీ స్పేస్ లాగా వస్తుంది. సో, ఇక్కడ నేను 0 పెట్టాలి యాక్చువల్‌గా ఇది. 0 పెడతాను. టైప్ చేసేస్తాను. అదే ఎందుకంటే రావట్లేదు అక్కడ. టైప్ చేశాను. సో, 18 కొట్టాననుకోండి. 18 పాయింట్స్ స్పేస్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది. టెక్స్ట్ బాక్స్ బౌండరీ తర్వాత నుంచి. నాకు అది కూడా అవసరం లేదు. 0 పెట్టేసా. అంటే మీకు చూపించడానికి అది ఏమవుతుందని చూపించడానికి పెట్టాను. ఇక్కడ పెంచితే రైట్ సైడ్ గ్యాప్ వస్తుంది. ఒకసారి చూద్దాం. చూడండి, ఇలా రైట్ సైడ్ గ్యాప్ ఎక్కువొస్తుందన్నట్టు. సో, మనకి ఆ గ్యాప్ కూడా అవసరం లేదు. జస్ట్ మీకు చూపించడానికి పెట్టాను. 0 పెడుతున్నాను. ఓకే. నెక్స్ట్ ఈ 3 మనం డిస్కస్ చేసాం. ఇది ఫస్ట్ లైన్, ఇది లెఫ్ట్, ఆహ్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది ఫస్ట్ లైన్. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది చూద్దాం. ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే ఇలా ఇప్పుడు అది ఇలా చేశారనుకోండి. ఇది మనకు కావాల్సింది యాక్చువల్‌గా. చూడండి, ఇలా నేను ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆఫ్టర్ అంటే పేరాగ్రాఫ్ తర్వాత కొంచెం స్పేస్ అనేది వస్తుంది. 7.5 పీటీ పెట్టాననుకోండి.
అంటే కొంతమంది ఏం చేస్తారంటే స్పేస్ ఇవ్వడానికి ఎంటర్ కొడుతుంటారు. కానీ అది ఎంటర్ కొట్టేది అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. మనకి ఇలా సెలెక్ట్ చేసుకొని ఆఫ్టర్ స్పేసింగ్ అని ఉంటుంది. ఇది వర్డ్‌లో ఉంటుంది. అన్నిట్లో ఉంటుంది. ఆఫ్టర్ స్పేసింగ్ ఇచ్చామనుకోండి ఇలా వస్తుంది. ఇదేంటంటే బిఫోర్ స్పేసింగ్. బిఫోర్ స్పేసింగ్ అంటే ఇక్కడ అంత తేడా తెలీదు. ఇది ఎప్పుడు వాడతామంటే మీరు చాలా పారాగ్రాఫ్స్ పెట్టారనుకోండి. ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ అయ్యే ముందు సడెన్‌గా ఒక హెడ్డింగ్ వచ్చిందనుకోండి. సో, నేనిక్కడ టైప్ చేస్తాను. హెడ్డింగ్ ఏదైనా ఒక హెడ్డింగ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే హెడ్డింగ్‌ని బోల్డ్ చేస్తాను. బోల్డ్ చేసి ఇప్పుడు మీరు గమనించినట్లయితే దీని తర్వాత ఆఫ్టర్ స్పేసింగ్ ఎంతుంది? 7.5 ఉంది. దీని తర్వాత ఆఫ్టర్ స్పేసింగ్ ఎంతుంది? 7.5 ఉంది. కానీ ఏదైనా ఒక హెడ్డింగ్ వచ్చినప్పుడు హెడ్డింగ్ వర్డ్ ఏదైతే ఉందో దాని పైన నాకు ఎక్కువ స్పేసింగ్ కావాలి నేను అనుకుంటే అప్పుడు బిఫోర్ స్పేసింగ్ గనుక వాడాననుకోండి ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ పైన కొద్దిగా ఎక్స్‌ట్రా స్పేస్ వస్తుంది. చూడండి ఇంక్రీజ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఓకే. యాక్చువల్‌గా ఇదొచ్చేసి ఆఫ్టర్ అండి. నేను ముందున్నది బిఫోర్. ఓకే. చూడండి ఇది ఆఫ్టర్. సో, ఒకసారి ఏం చేస్తానంటే మొత్తం అన్నీ సెలెక్ట్ చేసేసుకొని ఇలా ఇక్కడైతే 0 పెట్టేస్తాను. ఓకే. సో, యాడ్ స్పేస్ ఆఫ్టర్ ఇక్కడ ఇప్పుడొస్తుంది. ఇంతకుముందు టిప్ రాలేదు. చూడండి ఇలా ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ స్పేసింగ్ వచ్చింది. అయితే నాకు ఓన్లీ ఈ హెడ్డింగ్ బిఫోర్ స్పేస్ కావాలంటే హెడ్డింగ్ మాత్రమే ఇలా సెలెక్ట్ చేసుకొని లేకపోతే క్లిక్ చేసేసి ఇక్కడ నేను ఇంక్రీజ్ చేస్తే దీని ముందు కొంచెం స్పేస్ అనేది ఎక్స్‌ట్రా వస్తుంది. అది గమనించండి. ఇది ఆఫ్టర్ స్పేసింగ్, ఇది బిఫోర్ స్పేస్. సో, ఇలా మనం పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అది చేస్తుంటాం. అయితే ఇంకొకటి గమనించండి. కొన్నిసార్లు మనం ఏదైనా టైప్ చేసినప్పుడు ఇక్కడ బ్రోచర్ ఉందనుకోండి. బ్రో తర్వాత హైఫన్ వచ్చి CHURE ఇలా వచ్చింది. కానీ మనకిలా నచ్చలేదనుకోండి. ఇక్కడొచ్చింది స్క్రిప్షన్ కిందొచ్చింది. అలా నచ్చలేదనుకోండి ఆ హైఫన్ గనక తీసేయాలనుకుంటే ఇలా మొత్తం మీరు సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే అలా ఉంచేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హైఫనేట్ ఉంది గదా! హైఫనేట్ డిజేబుల్ చేయండి. డిజేబుల్ చేస్తే అలా బ్రేక్ కాకుండా నెక్స్ట్ లైన్‌లో మొత్తం వర్డ్ అంతా ఒక దగ్గర వస్తుంది. సో, మళ్ళీ ఇందులో ఏదైనా కలర్ చేంజ్ చేయాలనుకుంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేసి వేరే ఏదైనా కలర్ కావాలంటే పెట్టుకుంటాం. అయితే ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఏదన్నా స్పెసిఫిక్ కలర్స్ చెప్తే వాళ్ళ కంపెనీ కలర్స్ అవి మాత్రమే మీరు వాడాల్సి ఉంటుంది. సో, మరి మీకు ఆ కాన్సెప్ట్ కూడా చెప్తాను. చూడండి డబుల్ క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ మనం ఇది ఆర్‌జీబీ మోడ్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఆర్‌జీబీ వాల్యూస్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే కొన్నిసార్లు మనకు ఆ కంపెనీ వాళ్ళు ఏమని ఇస్తారంటే కోడ్స్ ఇస్తారు. రెడ్ ఇంతుండాలి, గ్రీన్ ఇంతుండాలి. మా కంపెనీ యొక్క ఆహ్, బ్రాండ్ కలర్ కోడ్ ఇది. వన్ ఆఫ్ ద కలర్ కోడ్ ఇది అని ఇస్తారు. అయితే నేను ఒకసారి మీకు గూగుల్‌లో అది కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. హ్మ్. బెస్ట్ కలర్ ఆర్‌జీబీ. కలర్ కోడ్స్. అంటే ఇప్పుడు మనం టెక్స్ట్ గురించి వాడుతున్నాం కాబట్టి చూడండి ఇక్కడ వైట్ ఈజ్ ఆర్‌జీబీ, రెడ్ ఈజ్ ఆర్‌జీబీ, బ్లూ ఈజ్ ఆర్‌జీబీ ఇలా వచ్చింది. చూడండి దీని గురించి మీరు కొద్దిగా స్టడీ చేయండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ ఓకే. సో, మనము వన్ మినిట్ మీకిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ 255 పెట్టాననుకోండి. 255 ఈస్ ద మాక్సిమం కలర్. చూడండి 255 పెడితే ఏమైంది? అక్కడ రెడ్ కలర్ అనేది వచ్చేసింది. ఓకే అన్నాను. అంటే అది పెట్టుకోలేదు ఇంకా నేను. ఇది రెడ్ పెట్టాలంటే ఆర్ ఆర్ అంటే రెడ్ అని చెప్పుకున్నాం కదా! 255 పెట్టాననుకోండి. ఏమవుద్ది? కంప్లీట్‌గా రెడ్ కలర్ వస్తది. అలా కాకుండా ఇది 0 పెట్టేసేసి జీ గ్రీన్ మొత్తం 255 పెట్టాననుకోండి. ఇది కూడా 0 పెట్టాననుకోండి. ఇది గ్రీన్ కలర్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ 0 పెట్టేసేసి బ్లూ దగ్గర 255 పెట్టాననుకోండి. 255 ఈస్ ద మాక్సిమం వాల్యూ ఇన్ దట్. ఇప్పుడు నేను 256 టైప్ చేస్తే రాదు ఇక్కడ చూడండి. రాదు. మాక్సిమం 255 అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇలా
మనము 255 ఇది ఈ 250 కాకుండా మధ్యలో రేంజ్ ఏదైనా పెట్టామనుకోండి, దానికి సెపరేట్‌గా ఒక కలర్ అనేది ఫార్మ్ అవుతది. మీరు ఇలా మూవ్ చేస్తూ ఉన్నారు. చూడండి ఇలా మూవ్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసుకున్నారు. ఇలా మూవ్ చేస్తున్నారు. అంటే ఈ పర్టిక్యులర్ స్పాట్ దగ్గర రెడ్ వాల్యూ 21, గ్రీన్ వాల్యూ 100, బ్లూ వాల్యూ 180 ఈ 3 వాల్యూస్ మిక్స్ అయితే మనకి ఈ కలర్ అనేది ఫార్మ్ అయింది. కొద్దిగా రెడ్ వైపు వెళ్ళాననుకోండి పైనకు. అప్పుడు ఏమవుతుంది? చూడండి. ఇక్కడ పైనకెళ్తుంటే రెడ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది చూసారా? పైనకెళ్ళినప్పుడు. చూడండి రెడ్ వాల్యూ ఆల్మోస్ట్ ఇక్కడ అంటే ఇది ఇక్కడ ఎళ్ళాను. కానీ నేను ఇంకా కిందనే ఉన్నాను ఇక్కడ. ఇలా పైన వైపు వెళ్ళాననుకోండి. ఆ రెడ్ వాల్యూ అనేది మాక్సిమం కార్నర్‌కెళ్ళిపోతే 255 అయింది. కిందికొచ్చిన కొద్దీ అది వేరే కలర్స్‌తో గ్రీన్ వాల్యూ, బ్లూ వాల్యూతో మిక్స్ అయిపోయి వస్తుందన్నట్టు. సో, అప్పుడేంటంటే మనకిలా వేరియేషన్ అనేది వస్తుంది. అయితే కంపెనీస్ వాళ్ళు మీకు కొన్ని కోడ్స్ అలా ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 70-40, 130 ఇలా ఇచ్చారనుకోండి. ఇది వాళ్ళ కంపెనీ బ్రాండ్ కలర్ అనుకోండి. వాళ్ళు ఏ కలర్ కోడ్ ఇస్తే ఆ కలర్ మీరు ఇలా పెట్టాలి. పెడితే వాళ్ళు సెట్ చేసిన కలర్ అనేది మీకొస్తుంది. కొన్నిసార్లు కలర్ కోడ్స్ ఇవ్వకుండా హెక్స్ కోడ్ ఇస్తారు. దీన్ని హెక్స్ కోడ్ అంటాం. ఈ 3 వాల్యూస్‌కి ఈక్వల్ టు ఈ హెక్స్ కోడ్. సో, ఈ హెక్స్ కోడ్ ఇచ్చినా గూడా మీరు ఇది పెట్టినా గూడా వస్తుంది. ఓకే అంటున్నాను. సో, మనకది కలర్ అనేది అక్కడ సెట్ అయిపోయింది. సో, ఇది బేసిక్‌గా ఇలా ఫార్మాటింగ్ అనేది చేసుకుంటాం. నెక్స్ట్ ఈ ఏరియాలో మనం సెట్ చేసేసాం అయిపోయింది. నెక్స్ట్ మనకి ఒక ఫోటో తెచ్చుకోవాలి. ఫోటో తెచ్చుకొని కరెక్ట్‌గా మనకి ఆ 2 కాలమ్స్ ఉంది గదండీ! అక్కడ సెట్ చేసుకోవాలి. సో, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. కంట్రోల్ 0 కొడుతున్నాను. కంట్రోల్ 0 కొడితే ఇలా వస్తుంది. ఈ సెషన్ 7 మినిట్స్ తర్వాత ఎండ్ అవుతుందండి. మళ్ళీ సేమ్ లింక్‌తో జాయిన్ అవ్వండి. ఇంకొక 40 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇది వర్క్‌షాప్ కన్క్లూడ్ చేద్దాం. అప్పటి వరకు మనం కంటిన్యూ చేద్దాం. ఓకే అండి. ఇప్పుడే కాదు ఎండ్ అయ్యాక ఈ సెషన్ ఎండ్ అయ్యాక మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే. ఓకే సార్. నేను ఫైల్‌లోకెళ్ళి ఎందుకంటే ఈ క్లాస్ ఇప్పుడు ఏదైతే నేను ప్రాక్టికల్ ఓరియెంటెడ్ చెప్తున్నానో దీనికి ఒక 40 మినిట్స్ చెప్తే సరిపోదండి. ఎందుకంటే కొంచెం ఒక కంప్లీట్ వర్క్ చేసే విధంగా ఉండాలి కదా! అది కూడా వీక్లీ వన్స్ మీట్ అవుతున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ డ్యూరేషన్ పెట్టాను. డబుల్ డ్యూరేషన్ 140 మినిట్స్ 1 అవర్ 20 మినిట్స్ అలా 40 మినిట్స్, 40 మినిట్స్. ఒక ఫోటో తెచ్చుకుందాం. ఫోటో తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ప్లేస్ ఎంబెడెడ్ అనాలి. ఎంబెడెడ్ అన్న తర్వాత మనకు ఒక ఫోటో ఇక్కడ ఉంటుంది కదా! ఇది క్లిక్ చేసుకొని ప్లేస్ అన్నా అనుకోండి. మనకి ఇక్కడ ఫోటో వస్తుంది. దీన్ని ఒక కార్నర్‌లో కరెక్ట్‌గా ఇలా సెట్ చేసేసుకుందాం. సెట్ చేసుకున్న తర్వాత ఇలా నేను ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది గమనించండి. అది ఫోటో విడ్త్ ఎక్కువగా, తక్కువ అలా అవుతుంది. కానీ అలా చేయకూడదు మనం. ఎస్కేప్ బటన్ నొక్కండి. ఒకసారి మళ్ళీ తెచ్చుకుందాం. షిఫ్ట్ పట్టుకొని తగ్గించాలి. నేను రాండమ్ టెక్స్ట్, రాండమ్ ఇమేజెస్ తీసుకొని ఈ బ్రోచర్ ఏదైతే కాన్సెప్షువల్ కాదు. మీకేంటంటే జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ అన్ని రాండమ్ ఇమేజెస్, రాండమ్ టెక్స్ట్ తీసుకొని చూపిస్తున్నాను. రియల్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు రియల్‌గా చేయండి. షిఫ్ట్ పట్టుకొని ఇలా తగ్గించాలి. తగ్గిస్తే ఏంటంటే కరెక్ట్‌గా మనకి విడ్త్‌కు తగ్గట్టుగా హైట్ అనేది మారుతుంది. మీకిక్కడ క్లియర్‌గా కనిపించలేదనుకోండి. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇలా జూమ్ చేశారంటే ఇలా పెద్దగా అవుతుంది. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. కరెక్ట్‌గా టచ్ చేయగలరు దాన్ని. షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ ఇలా ఇంక్రీజ్ చేసి కరెక్ట్‌గా దాన్ని టచ్ అయినాక వదిలేసేయండి. ఎంటర్ కొట్టాలిప్పుడు. ఎందుకంటే మనం ట్రాన్స్‌ఫార్మ్ మోడ్‌లో ఉన్నాం కదా! ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే మనకది ట్రాన్స్‌ఫర్మేషన్ సైజ్ ఎక్కువ తక్కువ చేయడం అనేది అప్లై అయిపోతుంది. ఇక్కడ గ్యాప్ వచ్చిందా? ఓకే. ఏం రాలేదు. బానే ఉంది. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని కొట్టి చూసానక్కడ. ఓకే. వీళ్ళేం చేశారు మళ్ళీ కింద ఈసారి ఏం చేశారంటే కలర్ పెట్టారు. ఓకే. కలర్ పెట్టి చూడండి ఇక్కడ ఏమైందంటే, ఆ కలర్ అనేది ప్లెయిన్ కాదు. ఇక్కడ ప్లెయినే ఓకే. ఇక్కడ ఏం చేశారంటే కొద్దిగా షాడో లాగా ఇచ్చారు. సో, అది మనం ఎలా ఇవ్వచ్చు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ అయితే నేను ఒక కలర్ అనేది అక్కడ ఫిల్ చేస్తాను. ఓకే. వీళ్ళేం చేశారంటే ఈ చైర్‌లో అంటే బ్రోచర్‌లో ఏదైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ తోటే వాళ్ళు బేడేజ్ చేశారు. మనం కూడా ఈ బ్రోచర్‌లో పింక్ కలర్ ఇది ఉంది కదా! దీంతో ఫిల్ చేద్దాం. అది ఎలా అంటే ఒక్క నిమిషం మామూలుగా మీరు ఇవి ఉంటాయి గదా! ఈ షేప్స్ ఉంటాయి ఇక్కడ. ఒక రెక్టాంగిల్ తీసుకోండి. తీసుకొని జస్ట్ ఇలా డ్రా చేసేయండి. ఇలా. అయితే అది డ్రా చేసినప్పుడు ఓకే. అది సెట్ చేద్దాంలెండి. ఓకే. ఇలా వచ్చింది. నాకు నా రిక్వైర్మెంట్ ఏంటంటే
ఒక షేప్ వచ్చిందండి. కానీ ఈ షేప్‌కి రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఈ రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి. నాకు ఈ రౌండెడ్ కార్నర్స్ వద్దు. నాకు ఫ్లాట్‌గా ఉండాలి కార్నర్. అంటే నేను కంప్లీట్ ఎడ్జ్‌కి తీసుకెళ్ళాలి పాయింట్‌ని. మీకు ఓల్డ్ వెర్షన్‌లో అలా లేకుంటే మీరు డబుల్ క్లిక్ చేస్తే వస్తుంది. రౌండెడ్ ఇది ఇది తీసుకోవాలి. మీకు ఓల్డ్ వెర్షన్‌లో రౌండెడ్ రెక్టాంగిల్ అది ఉండే అవకాశం ఉంది. డబుల్ క్లిక్ చేస్తే రేడియస్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. న్యూ వెర్షన్‌లో అయితే మనకి ఇలా హ్యాండిల్స్ వస్తాయి. ఓకే. సో, ఇలా మనం తీసుకున్నాం. ఇంకొకటి ప్రాబ్లమ్ ఏమంటే ఇక్కడ మనకి స్ట్రోక్ ఉంది. ఈ స్ట్రోక్ అనేది ఉండకూడదు. ఇక్కడ నేను చేంజ్ చేస్తే మరి చేంజ్ అవుతుందా? చూద్దాం. చేంజ్ కావట్లేదు చూసారా? చేంజ్ కాలేదు. అయిందా? ఒక్క నిమిషం. వేరే లేయర్‌లోకేస్తే వెళ్తే మనకు కనిపిస్తుంది. ఓకే. ఓకే. చేంజ్ అయినట్టుంది. అయింది. సో, స్ట్రోక్ అంటే బార్డర్ లైన్. అది అవసరం లేదు తీసేసాను. అయితే మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది మ్యాచింగ్ కలర్ అంటే పింక్ కలర్ పెట్టాలి గదా! సో, పింక్ కలర్ పెట్టాలంటే ఆల్రెడీ మనం డ్రా చేసాం. ఇప్పుడు కూడా చేంజ్ చేయొచ్చు. ఎలా? ఈ పర్పుల్ ఇది ఉంది గదా! ఈ రెక్టాంగిల్ ఉంది గదా! దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ కలర్ దగ్గర డబుల్ క్లిక్ చేస్తాం. డబుల్ క్లిక్ చేస్తే కలర్ పిక్కర్ వస్తుంది. ఎక్కడ? ఈ కలర్ ఏరియాలో డబుల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు కలర్ పిక్కర్ టూల్ బాక్స్‌లో ఉన్నాం మనం. బయటకొచ్చామనుకోండి, ఒక ఐ డ్రాపర్ టూల్ కనిపిస్తుంది. దీంతో మనం ఏదైనా ఒక కలర్ దగ్గర ఇలా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ కలర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతుంది. ఓకే అంటాం. సో, మనకి ఇలా వచ్చేసింది. సో, మీకు ఈ బార్డర్ అది సరిగ్గా అది నచ్చట్లేదంటే వేరే లేయర్‌లో క్లిక్ చేయండి. మీకు నీట్‌గా కనిపిస్తుంది. ఓకే. ఇదయిపోయింది. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేశారు? సేమ్ కాపీ చేశారు. దీనికి ఇక్కడ షాడో ఏం లేదు. కానీ దీనికి మాత్రం షాడో ఉంది. ఓకే. అది ఎలా ఇస్తారని చూద్దాం. సో, నేనేం చేస్తానంటే ఇది రైట్ క్లిక్ చేస్తే రెక్టాంగిల్ 1 ఉంది. దీన్ని ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసి కొంచెం సేపు డ్రాగ్ చేసిన తర్వాత షిఫ్ట్ పట్టుకున్నా అనుకోండి, స్ట్రెయిట్ లైన్‌లో రావడం మొదలుపెడుతుంది. షిఫ్ట్ పట్టుకున్న స్ట్రెయిట్ లైన్‌లో రావడం మొదలుపెడుతుంది. ఇలా వచ్చేసింది. అయితే మీరు గమనించండి. వీళ్ళ డిజైన్‌లో ఇక్కడ కొద్దిగా షాడో లాగా ఇచ్చారు. ఓకే. సో, ఇక్కడ మీరు గమనించండి. నేను వేరే లేయర్ సెలెక్ట్ చేస్తాను. చూడండి. ఇక్కడ షాడో లాగా ఇచ్చారు. ఆ షాడో లాగా ఇస్తేనే ఆ డెప్త్ అనేది మనకు కరెక్ట్‌గా కనిపిస్తుంది. సో, దానికోసం నేను ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది. ఆ గ్యాప్ కవర్ చేసుకోవాలంటే మామూలుగా ఈ లేయర్‌లోకెళ్ళిపోయి ఇది రెక్టాంగిల్ కాపీ ఈ లేయర్‌లోకెళ్ళిపోయి మూవ్ టూల్ తీసుకొని ఇలా కొద్దిగా మూవ్ చేస్తే సరిపోతుంది. అంతే. మరి రైట్ సైడ్ గ్యాప్ వచ్చిందో చూసుకుందాం. రైట్ సైడ్ అక్కడ కరెక్ట్‌గా మనము బ్లూ లైన్ ఎక్కడైతే పెట్టామో అక్కడి వరకు ఉండాలి. ఓకే. ఇక్కడ ఇంకొక విషయం గమనించండి. ఈ బ్లూ లైన్ అనేది నేను డ్రా చేశాను గదా! మార్జిన్ లైన్స్ ఇప్పుడు కనబడట్లేదు. నేనే హైడ్ చేశాను కావాలని. ఎలా హైడ్ చేశానంటే షార్ట్‌కట్ కీ చెప్తాను రాసుకోండి. కంట్రోల్ పట్టుకొని కోలన్ ఎల్ పక్కన ఉంటుంది. అది కొడితే వస్తాయి. మళ్ళీ అదే నొక్కితే పోతాయి. కంట్రోల్ పట్టుకొని కోలన్. ఎప్పుడైనా మనకు ప్లెయిన్‌గా చూడాలనుకున్నప్పుడు మనం అలా చేస్తాం. ఒకసారి కంట్రోల్ పట్టుకొని కొట్టాను. కొంచెం బయటికొచ్చేసింది. సో, బయటికి ఇలా రాకూడదు గదా! మనం ఏం చేద్దామంటే దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దాం. ఎలా? ఎడిట్‌లోకెళ్ళి ఫ్రీ ట్రాన్స్‌ఫార్మ్. ఓకే. ఇక్కడికెళ్ళిపోయి ఇక్కడ కొంచెం హ్యాండ్ టూల్‌తో ఇలా అంటున్నాను. తర్వాత ఇలా సైజ్ తగ్గించేస్తాను. ఇంత సరిపోతుంది. ఎంటర్ కొట్టేస్తాను. మనకిప్పుడు ఆ షాడో అనేది ఇవ్వాలి. షాడో అనేది ఎలా ఇద్దామనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. ఈ